ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సూపర్ క్యాచ్ అందుకున్న సంగతి తెలిసిందే. శ్రేయస్ వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నారు. అయితే ఈ క్రమంలో కింద పడి నొప్పితో విలవిల్లాడారు. దీంతో మైదానాన్ని వీడవలసిన పరిస్థితి వచ్చింది. అయితే శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన వ్యక్తమవుతుంది. అతడికి ఇంటర్నల్ ఇంజ్యూరీ అయిందని, ఎడమవైపు పక్కటెముకల వద్ద ఉండే స్ప్లీన్ అవయానికి తీవ్ర గాయమైందని డాక్టర్లు తెలిపారు. ఇది ఇంటర్నల్ బ్లీడింగ్, స్ప్లీన్ రెప్చర్కు దారి తీసింది. దీంతో సాధారణంగా ప్లీహం చేసే రక్త కణాల శుద్ధి, బ్లడ్ సెల్స్ స్టోరేజీ, పాత రక్త కణాల తొలగింపు ప్రక్రియ ఆటంకం ఏర్పడింది. ఈ గాయాన్ని హీల్ చేసేందుకు శ్రేయస్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని సర్క్బజ్ తెలిపింది. ఆయన కోలుకుంటున్నారని, ఐసీయూ నుంచి బయటికి వచ్చారని పేర్కొంది. బీసీసీఐ టీం డాక్టర్ని కేటాయించిందని, అయ్యర్ ఆరోగ్యానికి ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.